హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు టాలెంట్ షైన్. నేను మీ వేణు సార్, CEO అండ్ కో-ఫౌండర్ ఆఫ్ టాలెంట్ షైన్. ఈ క్లాస్లో పర్సంటేజెస్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి నేర్చుకుంటారు, అదే పర్సంటేజ్ చేంజ్. సో లెట్ us స్టార్ట్ ద క్లాస్. సో వాట్ ఈస్ పర్సంటేజ్ చేంజ్? సరేనా, అసలు ఈ పర్సంటేజ్ చేంజ్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్, సో నా దగ్గర ఒక యూ కెన్ టేక్ ఎ పెన్. సపోజ్ యూ కెన్ టేక్ ఎ పెన్. సో నేను లాస్ట్ టైము ఒక పెన్ని 10 రూపీస్కి కొన్నాను. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రైస్. దిస్ ఈస్ ప్రైస్ నెంబర్ 1. సో లాస్ట్ టైమ్ ఐ పర్చేస్డ్ ఏ పెన్ ఫర్ 10 rupees. So now I'm purchasing the same pen with 12 rupees. సేమ్ పెన్ విత్ 12 రూపీస్. అంటే లాస్ట్ టైం నేను 10 రూపీస్ పెట్టుకున్నాను, ఇప్పుడు 12 రూపీస్ పెట్టుకున్నాను. సో కాబట్టి ఇక్కడ ప్రైస్లో చేంజ్ ఉందా లేదా అండి? ఎస్, దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ ద ప్రైస్. సో ప్రైస్లో చేంజ్ ఉంది కాబట్టి సో ఎంత పర్సంటేజ్ చేంజ్ ఉంది? సో వాట్ ఇస్ ద చేంజ్ హియర్? సో హియర్ టు హియర్ ద చేంజ్ ఈస్ ప్లస్ 2 rupees. సో దిస్ ఈస్ కాల్డ్ ద చేంజ్ ఆర్ అబ్సల్యూట్ చేంజ్. అబ్సల్యూట్ మీన్స్ మాడ్యులస్. ఈవెన్ 10 రూపీస్ కాస్త 8 రూపీస్ అయినా కూడా 2 రూపీస్ చేంజ్ అని చెప్తాం. సో కాబట్టి సో చేంజ్ అనే దానికి సైన్ అయితే ఏం లేదు. సో సైన్ పెడితే అప్పుడు ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అని వస్తుంది. సో కానీ ఇక్కడ పర్సంటేజ్ చేంజ్ అంటున్నాడు. ఎంత పర్సంటేజ్ చేంజ్ అయిందంటే సో నో నీడ్ టు టేక్ ద సైన్. సో 10 కాస్త 12 అయినా 8 అయినా సరే సేమ్ చేంజ్ వస్తుంది. సో కానీ మరి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో గుర్తుపెట్టుకున్నాను, సో పర్సంటేజ్ చేంజ్ అనేది ఎప్పుడు కూడా సో వీఆర్ క్యాలిక్యులేటింగ్ ఆన్ ద ఒరిజినల్ వాల్యూ. సో నేను ఇక్కడ ఇందులో ఒరిజినల్ ఆర్ ఇనీషియల్ వాల్యూ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. సో కానీ ఇక్కడ ఇనీషియల్ వాల్యూ 10 రూపీస్ నాన్న. సో కానీ దీని మీద మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో గుర్తుపెట్టుకున్నాను, పర్సంటేజ్ చేంజ్ ఈజ్ ఈక్వల్ పర్సంటేజ్ చేంజ్ ఈజ్ ఈక్వల్ సో అబ్సల్యూట్ చేంజ్ డివైడెడ్ బై, మరి దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి అండి? ఒరిజినల్ ఆర్ ఇనీషియల్ వాల్యూ. సో ఒరిజినల్ ఆర్ ఇనీషియల్ వాల్యూ ఇంటూ 100%. సో మనకు పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100. So guys, it is a very important relation. So when you are calculating data interpretation, even చాలా చోట్ల ఈవెన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ అప్పుడు వాట్ ఇస్ ద పర్సంటేజ్ ఎర్రర్ అనుకుంటారు. సో ఇక్కడ కూడా పర్సంటేజ్ చేంజ్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ పర్సంటేజ్ ఎర్రర్ అని చెప్పొచ్చు. సో పర్సంటేజ్ చేంజ్ కూడా ఇదే వాల్యూ అవుతుంది కాబట్టి పర్సంటేజ్ ఎర్రర్ అని కూడా చెప్పొచ్చు దీన్ని. సో పర్సంటేజ్ చేంజ్ అంటే అబ్సల్యూట్ చేంజ్ బై ఒరిజినల్ వాల్యూ ఆర్ ఇనీషియల్ వాల్యూ ఇంటూ 100. సో మరి ఇప్పుడు చూద్దాం నాన్న, ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే సో ఈ ఎగ్జాంపుల్కి సొల్యూషన్ ఏంటన్నా? సో వాట్ ఆర్ ద సొల్యూషన్ ఫర్ దిస్ పర్సన్? సో పర్సంటేజ్ చేంజ్ ఈజ్ ఈక్వల్స్, సో నౌ వాట్ ఆర్ ద చేంజ్ హియర్? సో చేంజ్ ఈజ్ 2 బై వాట్ ఆర్ ద ఒరిజినల్ ఆర్ ఇనీషియల్ వాల్యూ 10 or 12. సో చాలా మంది కన్ఫ్యూజన్ వస్తుంది, 10 తీసుకోవాలా డినామినేటర్ 12 తీసుకోవాలని, ఒరిజినల్ కానీ ఇనీషియల్ వాల్యూ కానీ. సో దీని ఇనీషియల్ వాల్యూ దీని కాస్ట్ 10 రూపీస్ కాబట్టి 10 తీసుకోవాలన్నా. సో 10 into 100. సో దట్ ఈస్ ద పర్సంటేజ్ చేంజ్. సో కాబట్టి ఇట్ ఈస్ 1/5. సో వాట్ ఈస్ 1/5? 20% చేంజ్ అని చెప్పొచ్చు. ఓకే, 20% చేంజ్ అని మనం చెప్పేసేయచ్చు. యూ గాట్ ఇట్ ఆర్ నాట్? సో దట్ ఈస్ ద పర్సంటేజ్ చేంజ్ అండి. సో గైస్ రిమెంబర్, సో ఇంకొక కొన్నిసార్లు క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. క్వశ్చన్లు ఎలా ఇస్తారంటే పర్సంటేజ్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు ద ఫైనల్ వాల్యూ అంటాడు. సో ఎప్పుడైనా సరే క్వశ్చన్ అనేది పర్సంటేజ్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు ద ఫైనల్ వాల్యూ అని ఇస్తే యూ నీడ్ టు టేక్ ద ఫైనల్ వాల్యూ. సరే, ఈ ఒక్క దాని నుంచే పర్సంటేజ్ ఇంక్రీజ్ కావచ్చు, పర్సంటేజ్ డిక్రీజ్ కావచ్చు, లేకపోతే సో ఈవెన్ పర్సంటేజ్ ప్రాఫిట్, పర్సంటేజ్ లాస్, ఆల్ ఫార్ములాస్ డిరైవ్డ్ బేస్డ్ ఆన్ దిస్ వన్ ఓన్లీ. ఇంకా చెప్పాలి అంటే డేటా ఇంటర్ప్రిటేషన్లో సో ఒక ఏ తీసుకున్నా సరే ఈ బ్యాంక్ ఎగ్జామ్స్లో లేదంటే దేంట్లైనా సరే సో దీని మీద లేకుండా లేదండి. సో కాబట్టి సో జాగ్రత్త గుర్తుపెట్టుకున్నా, పర్సంటేజ్ చేంజ్ అంటే చేంజ్ బై ఒరిజినల్ ఇనీషియల్ వాల్యూ ఇంటూ 100. సార్ మరి పర్సంటేజ్ ఇంక్రీజ్ అంటే ఏంటి సార్, డిక్రీజ్ అంటే ఏంటి సార్? సార్ అన్న ఇదే పర్సంటేజ్ చేంజ్ని వాల్యూ ఇలా ఇంక్రీజ్ అయి ఉంటే పర్సంటేజ్ ఇంక్రీజ్ అంటాం, అలా కాదు డిక్రీజ్ అయి ఉంటే పర్సంటేజ్ డిక్రీజ్ అంటాం. ఓకేనా? సో కాబట్టి దీన్నే సో పర్సంటేజ్ ఇంక్రీజ్ అనొచ్చు, డిక్రీజ్ అనొచ్చు.
కాబట్టి అది కూడా రాద్దాం నాన్న, మీకోసం రాస్తున్నాను. సో పర్సంటేజ్ చేంజ్. సో నెక్స్ట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఈజ్ ఈక్వల్ టు, సో చేంజ్ అంటే ఇక్కడ ఏంటి, 10 రూపీస్ 12 రూపీస్ అయింది అనుకోండి. సో కాబట్టి ఇంక్రీజ్ అయినట్టు కదండి. సో కాబట్టి పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇస్ నథింగ్ బట్ ఆఫ్ ఇంక్రీజ్డ్ వాల్యూ divided by, denominator doesn't change, original or initial value into 100% into 100% అండి. సో పర్సంటేజ్ ఇంక్రీజ్ కూడా ఇంక్రీజ్డ్ వాల్యూ బై ఒరిజినల్ ఆర్ ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100%. సో దెన్ వాట్ ఇస్ ద పర్సంటేజ్ డిక్రీజ్? సో డిక్రీజ్ అంటే డిక్రీజ్ అయిపోతే, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇందాక లాస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సపోజ్ 10 రూపీస్ ఇనిషియల్ ప్రైస్, సో నెక్స్ట్ 8 రూపీస్ అయింది అనుకోండి. సో 8 రూపీస్ అయితే ఇప్పుడు ఇంక్రీజ్ డిక్రీజ్ అండి. సో దెర్ ఇస్ అ డిక్రీజ్ ఈస్ దేర్, సో దట్ ఈస్ -2 కాబట్టి, సో -2 రూపీస్ అవుతుంది కాబట్టి, సో కాబట్టి దట్ ఈస్ కాల్డ్ అస్ పర్సంటేజ్ డిక్రీజ్ అంటాం. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇంక్రీజ్డ్ వాల్యూ బదులు ఏం రాసుకోవాలి, డిక్రీజ్డ్ వాల్యూ అంతే. సో డిక్రీజ్డ్ వాల్యూ by denominator doesn't change, original or initial value, original or initial value into 100%. That's it. So these are the two formulas, but no need to remember here, just absolute change. So change perigite increase antam, then decrease antam. So decrease. Okay, so I hope you are okay with this. So now let us go for the problems on this one. Okay guys, look at the problem on percentage change. So చూడండి, Ram's salary is increased from 630 rupees to 700. సో 630 రూపీస్ ఉండేది పర్ డే శాలరీ అనుకుందాం. సో 700 అయింది ఇప్పుడు. ఫైండ్ ద ఇంక్రీజ్ పర్సంటేజ్. సో ఇంక్రీజ్ అయింది, ఎంత ఇంక్రీజ్ అయింది? సో వాట్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్? సో పర్సంటేజ్ ఇంక్రీజ్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఇంక్రీజ్డ్ వాల్యూ. సో ఇక్కడ 600 కాస్త 700 కాబట్టి ప్లస్ 70 అయింది. సో దట్ ఈస్ ఇంక్రీజ్డ్ వాల్యూ బై, సో డినామినేటర్ 630 వేయాలా 700 వేయాలా? సో దిస్ ఈస్ ద ఒరిజినల్, ఆఫ్టర్ చేంజ్ ఇది వచ్చింది కాబట్టి ఒరిజినల్ ఆర్ ఇనీషియల్ వాల్యూ వేయాలి. సో దేర్ఫోర్ సో దట్ ఈస్ 630 ఇంటూ 100% కావాలి కాబట్టి వేస్తాం. సో దట్ ఈస్ ఆన్సర్. సో 0 క్యాన్సిల్, 7 1 7 9. సో 1/9. వాట్ ఆర్ ద పర్సంటేజ్ ఫర్ 1/9? ఆల్రెడీ మీకు ఫండమెంటల్స్ చెప్పాను, దట్ ఈస్ 11 1/9% ఆర్ 11.11%. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి, 11 1/9%. దట్ ఈస్ ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో 11 1/9%. ఓకే, సో దట్ ఈస్ అ సింపుల్ క్వశ్చన్ when you know the percentage increase and decrease value. Now we'll move on to the next question. Yeah, look at the next question here. Look at the next question. Question ni clear ga chadandi. Ilanti model question aithe చిన్న ఎగ్జామ్స్ RRBs లోను SSC లోను ఇలాంటి వాటిలో చాలా సార్లు అడిగారు. ఈవెన్ టెక్ మహీంద్రా ఇలాంటి పేపర్స్ లో కూడా, టెక్ మహీంద్రా, విప్రో, సూపర్సెట్ ప్లాట్ఫామ్స్ లో వచ్చే అన్నింటిలో కూడా ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి. యొక్క వన్ లుక్ ఎట్ దిస్. సో చూడన్నా, ఏ పాజిటివ్ నెంబర్ ఈజ్ by mistake divided by 5 instead of being multiplied by 5. నేను ఒక నెంబర్ అంట వాళ్ళు పొరపాటున మల్టిప్లై చేయబోయి డివైడ్ చేశారు. దీంతో 5తో. బై వాట్ పర్సంటేజ్ మోర్ ఆర్ లెస్ దెన్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ద రిజల్ట్ అబ్టైన్డ్. సో ఎంత పర్సంటేజ్ ఎక్కువ లేదంటే తక్కువ పర్సంటేజ్ కరెక్ట్ దానికంటే వచ్చింది, ఇది క్వశ్చన్ అన్న. నన్ను ఇక్కడ మనకి చేయాల్సింది ఏంటంటే, సో డివైడ్ చేయబోయి మల్టిప్లై చేయబోయి డివైడ్ చేశారు కాబట్టి, సో దేంతో డివైడ్ చేస్తున్నాం, 5. సో కాబట్టి నా సజెషన్ ఎప్పుడు కూడా ఫ్రాక్షన్స్ ఎలిమినేట్ చేయడమే నా ఫస్ట్ ప్రయారిటీ. సో కాబట్టి ఇక్కడ 5తో డివైడ్ చేయాలి కాబట్టి నేను తీసుకునే నంబర్ ఐఎమ్ అస్యూమింగ్ లెట్ దట్ నంబర్ బి 5. 5తో డివైడ్ అయ్యే నెంబర్ 5 కదా. సో ఐ వాంట్ టు టేక్ దట్ నెంబర్ యాజ్ 5. సో దిస్ ఇస్ ద నంబర్. సో దీన్ని యాక్చువల్గా మనం ఏం చేయాలి, సో వీ నీడ్ టు మల్టిప్లై విత్ 5. కరెక్ట్ అన్నాడు. సో 5 5 25 రావాలి. దిస్ ఈజ్ యువర్ ఒరిజినల్ నంబర్, ఒరిజినల్ రిజల్ట్. కానీ మీరేం చేశారు, 1/5 చేశారు. 1/5 చేశారు అంటే దీంతో ఏమైంది, 5 1/5 చేస్తే 1 వచ్చింది. ఎస్ అన్న 1 వచ్చింది. అంటే చేంజ్ రావాల్సింది 25 ఒరిజినల్, బట్ వచ్చింది 1 అంటే మనకి రాంగ్ వచ్చినట్టే కదా. సో దేర్ఫోర్ వాట్ ఇస్ ద పర్సంటేజ్ చేంజ్? సో ఇంక్రీజా డిక్రీజా? సో దట్ ఈస్ డిక్రీజ్, -24 తగ్గింది. సో ఇది ఒరిజినల్,
ఇది వచ్చింది. సో కాబట్టి సో 25 రావాల్సింది 1 వచ్చిందని డిక్రీజ్ కదా. సో కాబట్టి పర్సంటేజ్ డిక్రీజ్. సో వాట్ ఇస్ ద పర్సంటేజ్ డిక్రీజ్ ఈక్వల్ ఎంత డిక్రీజ్ అయింది 24 అవుట్ ఆఫ్ వాట్ ఇస్ ద ఒరిజినల్ ఎక్కడి నుంచి 25 దగ్గర నుంచి 25 రావాలి ఒరిజినల్ 1 వచ్చింది కాబట్టి డివైడ్ బై 25 ఇంటూ 100. సో 25 ఫోర్స్ అండి. సో 24 ఫోర్స్ 96 అండి, 96%. సో దట్ ఈస్ ద ఆన్సర్. సో అంటే ఇక్కడ సో 5తో మల్టిప్లై చేసి వచ్చేదానికంటే డివైడ్ చేసి వచ్చే నంబరు 96% తక్కువ ఉంటుందని చెప్పొచ్చు. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. ఇట్స్ అ గుడ్ ప్రాబ్లం. చాలాసార్లు అడిగారు ఇదే క్వశ్చన్ డైరెక్ట్గా. నెక్స్ట్ క్వశ్చన్ సిమిలర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అండి. నన్ను ఇక్కడ చూడండి, ఏ స్టూడెంట్ మల్టిప్లైడ్ ఏ నంబర్ by 3/5 instead of 5/3. What is the percentage error in the calculation? Percentage error or percentage change? Both are same. So nanu ikkada so denominator 5 ikkada denominator 3 kabatti so now you can assume a number which is divisible by 5 and 3. అంటే 5 తో 3 తో డివైడ్ అయ్యే లీస్ట్ నెంబర్ అంటే LCM of 5 and 3 that is 15. So let that number I am assuming as 15. 5 3 both are co-primes kabatti సో వాట్ ద LCM ఆఫ్ 5 and 3 దట్ ఈస్ 15 అని తీసుకుంటాం. అయితే ఫస్ట్ ఏంటి ఆ స్టూడెంట్ యాక్చువల్గా ఏంటి 5/3తో మల్టిప్లై చేద్దాం అన్నాడు. సో మల్టిప్లైడ్ నెంబర్ బై 3/5 ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వన్. సో 5/3తో చేద్దాం అనుకున్నాడు. సో కాబట్టి దీన్ని 5/3తో మల్టిప్లై చేస్తే 3 హౌ మెనీ టైమ్స్ 3 5 5 5 25. సో 25 వస్తుంది. బట్ వాడు ఏం చేశాడు 3/5తో మల్టిప్లై చేశాడంట. మల్టిప్లై చేస్తే ఎంత వచ్చిందో చూడండి. 5 ఎన్నిసార్లు పోతుంది 5 3 3 3 9 వచ్చింది. అంటే యాక్చువల్గా 25 రావాలి, వాడికి 9 వచ్చింది. అంటే వాడికి పర్సంటేజ్ డిక్రీజ్. పర్సంటేజ్ ఎర్రర్ ఎంత? సో పర్సంటేజ్ ఎర్రర్ అంటే ఈ డిఫరెన్స్. ఎర్రర్ దగ్గర మనకి ఇదేం అవసరం. 25 9 అంటే 16 తక్కువ. సో కాబట్టి వాట్ ఇస్ ద పర్సంటేజ్ ఎర్రర్? సో పర్సంటేజ్ ఎర్రర్ ఈజ్ నథింగ్ బట్ పర్సంటేజ్ చేంజ్ దట్ ఇస్ 16. సో వాట్ ఇస్ ద ఒరిజినల్ వాల్యూ? ఒరిజినల్ అంటే 25 రావాలి. సో డివైడెడ్ బై 25 ఇంటూ 100. సో 25 ones 25 fours 16 4 64% అండి. సో therefore ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో సింపుల్ అండి. ఇలా ఎజ్యూమ్ చేసుకోవడం వల్ల చాలా ఈజీ. ఎక్స్ అని తీసుకోవడం వల్ల ఏమైందంటే మళ్ళీ ఫ్రాక్షన్లకు వెళ్తాం. సో మై ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ ఎలిమినేటింగ్ ఆఫ్ ఫ్రాక్షన్స్. సింపుల్గా చేయాలి, ఈజీగా చేసుకోవాలి. అలానే టూ మచ్ ఆఫ్ అన్నెసరీ షార్ట్ కట్స్ ఏం అవసరం లేదు. కాన్సెప్ట్స్ ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇది కరెక్ట్గా చేస్తే ప్రాక్టీస్ ఉంటే సో 10 seconds ఆర్ 15 seconds కంటే ఎక్కువ టైం పట్టదు. ఎందుకంటే ఇదంతా మైండ్లో అనుకునే డేటా. ఇదంతా డైరెక్ట్గా ఇది ఒక్కటి వచ్చేస్తే దాన్ని చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. లుక్ ఎట్ ద క్వశ్చన్. నన్ను ఈ క్వశ్చన్ చూడన్నా. ఏ వాటర్ పైప్ ఈస్ కట్ ఇన్ టు 2 pieces. The longer piece is 64% of the length of the pipe. By how much percentage is the longer piece larger than the shorter piece? సో నన్ను ఇక్కడ సో లాంగర్ పీస్ ఏమన్నా 64% ఆఫ్ ద లెంగ్త్ అన్నాడు ఆఫ్ ద టోటల్ పైప్. బై హౌ మచ్ పర్సెంటేజ్ ద లాంగర్ పీస్ లాంగర్ దెన్ షార్టర్. అంటే ఏం లేదు నాన్న, ఆ పైప్ వచ్చేటికి లెంగ్త్ ఆఫ్ ద పైప్ లెంగ్త్ ఆఫ్ పైప్ ఐ వుడ్ లైక్ టు అజ్యూమ్ యాజ్ ఇక్కడ పర్సంటేజ్ 64% లాగా ఇచ్చారు కాబట్టి ఐఎమ్ అజ్యూమింగ్ దిస్ లెంగ్త్ ఆఫ్ ద పైప్ యాజ్ 100 centimeters ఆర్ 100 units. అయితే సో దీంట్లో మనకి 64% లాంగర్ పైప్ ఉంది. అంటే వాట్ ఈస్ ద 64%? సో దిస్ ఇస్ ద లాంగర్ వన్ 64. ఇంకొకటి ఎంత ఉంది? రిమైనింగ్ ఉంటుంది. 100లో 64 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 36. ఇదండి ఉంది. అయితే సో ఇక్కడ ఏమన్నాడు, హౌ మచ్ పర్సంటేజ్ ద లాంగర్ పీస్ లాంగర్ దాన్ ద షార్టర్ వన్ అన్నాడు. అంటే కంపేరింగ్ టు ద షార్టర్ వన్. సో ఇక్కడ లాంగర్ పీస్ అనేది ఎంత ఎక్కువ అంటే ఇక్కడ రివర్స్ ఇది. సో 36 64 అండి. ఎంత ఎక్కువ ఉంది ఇది? సో షార్టర్ వన్కి లాంగర్ వన్ రావాలంటే ఎంత రావాలి? సో 36 28. సో ఇక్కడ 28 కాబట్టి సో therefore what is the answer? సో percentage required percentage is equal అంటే లైక్ ఇక్కడ ఏమన్నాడు, హౌ మచ్ పర్సెంటేజ్ ద లాంగర్ పీస్ లాంగర్ దాన్ ద షార్టర్ వన్. సో పర్సెంటేజ్ రిక్వైర్డ్ ఈజ్ ఈక్వల్ టు సో దేంతో కంపేర్ చేయాలి? ఇక్కడ షార్టర్ వన్తో కంపేర్ చేయాలి. ఇక్కడ డినామినేటర్ షార్టర్ వన్ ఎంత ఎక్కువ ఉంది? 28. సో therefore 28 అవుట్ ఆఫ్ 36. ఇది చాలా జాగ్రత్తగా చూడండి నాన్న, వాడు ఏమి ఇచ్చాడు. సో హౌ మచ్ పర్సెంటేజ్ ఈజ్ ద లాంగర్ పీస్ లాంగర్ దాన్ ద షార్టర్ పీస్. ఇది నేను లాస్ట్ వీడియోలో చెప్పాను మీకు. ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ వై అన్నట్లు. సేమ్ ఇక్కడ కూడా అంతేనండి.
అంటే ఇక్కడ సపోజ్ మీ వెయిట్ 60 కిలోస్ అండి, నా వెయిట్ 90 కిలోస్ అండి. సో మై వెయిట్ ఈస్ వాట్ పర్సంటేజ్ మోర్ దాన్ ఎవర్ వెయిట్ అంటే మీకంటే నాకు 30 కేజీస్ ఎక్స్ట్రా. బట్ ఎవరితో కంపేర్ చేస్తున్నాను? నేను మీతో కంపేర్ చేస్తున్నాను కాబట్టి డినామినేట్లో మీ వెయిట్ వేయాలా, నా వెయిట్ వేయాలా, మీది వేయాలి. అలానే ఇక్కడ కూడా లాంగర్ పీస్ని షార్టర్ పీస్తో కంపేర్ చేస్తున్నాను కాబట్టి దేనితో అయితే కంపేర్ చేస్తున్నాను దాని లెంగ్త్ కింద ఎంత ఎక్కువ ఉంటే అది ఎక్కువ పైన వేసేస్తే చాలండి. ఓకే, రైట్ అండి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత ఉందో నాన్న, ఇక్కడ 4 పోతుంది అనుకుంటు కదా. యా 4, యా 4 7s, 4 7s, 4 9s. So what is 7 by 9? Already we know that 7 by 9 is nothing but of 77.77%. మీకు ఆల్రెడీ నా ఫస్ట్ క్లాస్లో చెప్పాను. సో therefore డైరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ అని చెప్పేసేయచ్చు, ఈ అని చెప్పేసేయచ్చు. సో డినామినేటర్ 9 వస్తే వాడి ఫ్రెండ్ 11 ఉంటాడని చెప్పాను. 11 7 77 కాబట్టి 0.777 అలా పెట్టేసుకోవచ్చు. ఓకే, ఐ హోప్ యు ఆర్ ఓకే విత్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. యా లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్ గైస్. సో గైస్ ఇది చూడండి, ఇఫ్ డిక్రీజింగ్ 120 by x percentage gives the same result as increasing 40 by x percentage. So then x percentage of 210 is what percentage less than x plus 20% of 180? So nana ikkada em ledhu nana. So nana x 120, so if decreasing 120 by x percentage అంటే సో ఈ 120 మీద x percentage తగ్గిస్తే 40 మీద x percentage పెంచితే రెండు ఈక్వల్ అంట, సేమ్ వస్తుందంట. సో ఫస్ట్ ఆ పాయింట్ బేస్ చేసుకుని x ఫైండ్ అవుట్ చేయొచ్చా లేదా. సో అంతవరకు చేయించండి. సరే ఈ పాయింట్ 120 మీద x తగ్గించాలి అంటే వాట్ ఈస్ ద 120? 120 ఇట్ సెల్ఫ్ ఈస్ 100%, కరెక్టా కాదండి? సో కాబట్టి 120 ఇట్ సెల్ఫ్ ఈస్ 100%, దాంట్లో x తగ్గిస్తే ఏమైంది 100 మైనస్ x పర్సంటేజ్ ఆఫ్ 120 అయితే దీని వాల్యూ. అలానే సో 40కి x పర్సెంటేజ్ పెంచాలి. 40 ఇట్ సెల్ఫ్ ఈస్ 100%, దాంట్లో x పర్సెంటేజ్ పెంచితే ఏమైంది సో 100 ప్లస్ x ఆఫ్ 100%, సారీ యా x పర్సంటేజ్ ఆఫ్ 40. సో బోత్ ఆర్ ఈక్వల్ అన్నారు కాబట్టి ఈక్వేట్ చేసేసుకోండి. సో నన్ను ఈక్వేట్ చేసుకుంటే యూ విల్ గెట్ ద వాల్యూ. సో ఈ పాయింట్ ఇక్కడి నుంచి సో ఈ పాయింట్ వరకు x వాల్యూ వచ్చేస్తా లేదా, రైట్. సో నన్ను ఇక్కడ చూడండి, పర్సంటేజ్ క్యాన్సిల్, బికాజ్ పర్సంటేజ్ అంటే బై 100 కాబట్టి బై 100 క్యాన్సిల్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ 40 పోతుంది చూడండి, 41s 43s. సో చేసండి 300 మైనస్ 3x ఈజ్ ఈక్వల్ 100 ప్లస్ x. సో కాబట్టి ఇది వచ్చేసరికి 4x ఈజ్ ఈక్వల్ 200, therefore x value we got as 50. సో నా x value 50 వచ్చేస్తుంది దీని నుంచి. సో దెన్ అప్లై నెక్స్ట్ వన్. సో నా నెక్స్ట్ వన్ ఏమిచ్చాడు, x percentage of 210 is what percentage less than x plus 20% అన్నాడు. అంటే ఇక్కడ సో వాడు ఫస్ట్ ఇది కనుక్కో అన్నాడు, x percentage of 210. వాట్ ఈస్ x percentage of 210? సో x percentage, వాట్ ఈస్ x 50? సో x అంటే 50 కదండి. సో కాబట్టి 50% of 210 అడిగాడు. సో వాట్ ఈస్ 50% of 210? మళ్ళీ రాయాల్సిన అవసరం, దాంట్లో సగమే కదండి. 210లో సగం ఎంత అన్నా 105. సో నెక్స్ట్ అన్న, సో నెక్స్ట్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ లెస్ దాన్ ద x plus 20% of 80? No, what is x plus 20%? X is 50 plus 20 70, so therefore 70% of 180. So what is 70% of 180? So then ఇక్కడ percentage 2 zeros cancel అయింది. సో దీంట్లో 10% 18 కాబట్టి 70% 7 18s, 18 7s అంత 126 ఇదండి. సో వీ గాట్ దీస్ వాల్యూస్, అంటే దీని వాల్యూ వచ్చింది, దీని వాల్యూ వచ్చేసింది. సరేనా, సబ్స్టిట్యూషన్స్ ఎక్కువ. ఈవెన్ నిజంగా చెప్పాలంటే ఇక్కడ కూడా నేను ఎక్కువ రాసినట్టే. ఇప్పుడు నేను జనరల్గా ఎగ్జామ్లో చేయాలి అంటే ఈ ఒక స్టెప్ నాకు కొద్ది క్యాలిక్యులేషన్ ఉంది కాబట్టి సో 50% వచ్చింది. 50% వస్తే దీనిలో సగం నాకు 105 ఇక్కడ వచ్చేసింది, అయిపోయింది. రాయను. ఇక్కడ కూడా నాకు కనిపిస్తుంది, ఇక్కడ 70% ఆఫ్ 180 అంటే 7 18s, 18 7s అంత 126 అయిపోయింది. సో అయిపోయింది కాబట్టి డైరెక్ట్గా దాన్ని చేసేయచ్చు కదా. సో కాబట్టి ఇక్కడ ఏమడిగాడు, సో ఇది దీనికంటే సో x percentage of 210 అంటే 105 అనేది వాట్ పర్సెంట్ లెస్ దాన్ దిస్ వన్, అంటే దీంతో కంపేర్ చేస్తే ఇది ఎంత తక్కువ అన్నాడు. సో ఎంత తక్కువ అన్నాడు, సో దేర్ఫోర్ పర్సెంటేజ్ లెస్ ఈజ్ ఈక్వల్ టు, సో నన్ను ఎంత తక్కువ, సో 126 105 ఎంత డిఫరెన్స్ ఉంది. సో దిస్ ఈజ్ ఎంత తక్కువ, దీంతో కంపేర్ చేస్తున్నాను.
సో దీంతో కంపేర్ చేస్తున్నారు. సో కంపేర్ చేస్తే ఎంత తక్కువ 105 పోతే 21 తక్కువ -21. సో 21 అవుట్ ఆఫ్ 126 ఇంటూ 100. దట్ ఇస్ ఆన్సర్. నన్ను 21 ones 21 sixes అనుకుంటా చూడన్నాను. 21 sixes, therefore 1/6 we know that 16.66% or 16 2/3%. So therefore our answer is option C is correct answer. Answer C is correct answer. So ఈ డేటా నుంచి x కనుక్కున్నాం, దాని నుంచి సబ్ చేస్తే ఈ వాల్యూస్ వచ్చినాయి. వాడు కంపేర్ చేయమన్నాడు. ఈ 126 105 అనేది 126లో కంపేర్ చేస్తే ఎంత తక్కువ అన్నాడు. సో ఆ తక్కువ ఎంతో మనం ఇక్కడ రాస్తున్నాను అంతే, అంతకంటే ఏం లేదు. ఓకే రైట్ గైస్, ఐ హోప్ యు ఆర్ ఓకే విత్ దిస్ క్వశ్చన్. ఇట్ ఈస్ నాట్ బిగ్ క్యాలిక్యులేటివ్, బట్ నేను ఎలాబిలిటీగా రాసాను కాబట్టి అది కనిపిస్తుంది. బట్ కేర్ఫుల్గా మీరు జస్ట్ పాస్ కొట్టేసి మీరు ట్రై చేయండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. మ్యాక్సిమం యూజ్ లెస్ పెన్ అండ్ లెస్ పేపర్ అండి. చాలా తక్కువ పెన్ను తక్కువ పేపర్ వాడాలి, మోర్ బ్రెయిన్ వాడాలి. కానీ మన వాళ్ళందరూ దీన్ని రివర్స్ చేస్తారు. లెస్ బ్రెయిన్ మోర్ పేపర్ మోర్ పెన్ వాడతారు. దానివల్ల కొద్దిగా ఎక్కువ టైం పడుతూ ఉంటుంది రావడానికి. సో కమాన్ ఇయర్, జాగ్రత్త క్వశ్చన్ చదవడంలోనే మన ఆర్ట్ కూడా ఉంది, జాగ్రత్త చదవండి. నన్ను చూడన్నా, there are two numbers when first number is increased by 160%, then obtained number is 86 less than second number, and if the first number is increased by 110, then the obtained number is 200 less than the second number. Find out the sum of two numbers అన్నాడు. సో ఇక్కడ 2 numbers సమ్ అడిగాడు నాన్న. సో మరి ఎలా చేయాలి? సో యూ కెన్ టేక్ వన్ నంబర్ లైన్. సో ఒకసారి చూద్దాం నంబర్ లైన్ తీసుకునే ఏమైనా వస్తుందా. నన్ను ఫస్ట్ నెంబర్ ఖచ్చితంగా 160% పెంచితేనే ఇంకా 86 తక్కువ ఉందంటే, సో ఫస్ట్ నెంబర్ అనేది చిన్నదే ఉంటుంది. సపోజ్ ఐఎమ్ అజ్యూమింగ్ ఫస్ట్ నెంబర్ యాజ్ ఎక్స్. సో ఫస్ట్ నెంబర్ ఎక్స్ అనుకున్నాను, అండ్ సెకండ్ నెంబర్ ఐఎమ్ అజ్యూమింగ్ యాజ్ వై. ఓకే, సో నౌ ఫస్ట్ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 160%, దెన్ obtained number is 86 less than second number. అంటే y దగ్గర నుంచి 86 తగ్గిస్తే, అంటే 86 దీని నుంచి 86 తగ్గిస్తే ఈ ప్లేస్ వచ్చింది అనుకున్నాం. సో ఇదంతా 160% ఇంక్రీజ్, అంటే దీని మీద 160% పెరిగితే వచ్చే వాల్యూ. సో కాబట్టి సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ 260. ఇది 100% కాబట్టి ఎక్స్కి, సో ఇది 260% అవుతుంది. బికాస్ 100% దిస్ ఇస్ ప్లస్ 160%. అది వాడిచ్చింది. అయితే సో అండ్ ఇఫ్ ద ఫస్ట్ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 110, దెన్ obtained number is 200 లెస్. సో కాబట్టి ఇక్కడ సెకండ్ నెంబర్కి వెళ్దాం. సెకండ్ కేసుకి వెళ్ళిపోతే ఫస్ట్ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్ బై 110. సో దీనిలోంచి సపోజ్ సంథింగ్ లైక్ 110, ఇక్కడ పర్సంటేజ్ ఇంక్రీజ్ చేస్తే వచ్చింది. సో 110 ఇంక్రీజ్ చేస్తే ఇక్కడికి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 110 అయితే ఇక్కడ నుంచి ఇది 200 లెస్ 200. ఇది వాడిచ్చింది 200 లెస్. సో ఇప్పుడు క్వశ్చన్ జస్ట్ నేను క్వశ్చన్ రాస్తాను, వాడు ఇచ్చిన క్వశ్చన్ డేటా రాస్తున్నాను. ఫైన్ ద సమ్ ఆఫ్ నెంబర్ ఎక్స్ ప్లస్ వై కావాలి. సో నన్ను దీని నుంచి కావాలన్నా వాడు ఇచ్చిందే లేదు. ఎక్స్కి 160% యాడ్ చేస్తే వచ్చే నెంబర్ ఇది. సో అది ఇంకా 86 వెళ్తే కానీ వై రాదు, అది సెకండ్ నెంబర్ రాదు. సో అలానే ఎక్స్కి వైకి డిఫరెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏదో ఒక ప్లేస్కి 110 ఉంటే ఇక్కడ నుంచి ఇది 200 ఉంటుంది ఇంకా. అంటే ఇండైరెక్ట్గా సో ఎక్స్కి వైకి మధ్య డిఫరెన్స్ అనేది టోటలీ 310 ఇచ్చేసారు. సో 310 ఇప్పుడు ఆ డిఫరెన్స్ వచ్చేసింది మనకి. సో మనం ఎక్స్ వై వాల్యూస్ కనుక అనుకుంటే ఆటోమేటిక్లీ ఎక్స్ ప్లస్ వై అయిపోతుంది. సరే నాన్న, ఒక పని చేద్దాం. సో నాన్న సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇప్పుడు 86 తక్కువ అంటే మీరే చెప్పండి. సో ఇది 310 కదా, 310 కదా టోటలీ 310. మరి దీంట్లో 86 తక్కువ అంటే ఈ నెంబర్ వాల్యూ, ఇక్కడ ఈ నెంబర్ ఎంత, ఇది 86 తగ్గిస్తే ఎంత ఉంటుంది దీంట్లో, అంటే ఇది 310 అన్న, ఇక్కడ నుంచి ఇక్కడికి 310. సో దీంట్లో 86 తక్కువ ఇది వచ్చేస్తాయి, అంటే 86 తగ్గితే ఎంత ఉంటుంది. సో తగ్గించాను అన్న. సో 86 ఈజ్ నథింగ్ బట్ ఆఫ్, దట్ ఈస్ 100 తగ్గిస్తే 210, ఇంకా 14 యాక్షన్ 224. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ 224. ఓకే, 224 రైట్, 224. 224 ప్లస్ ఎక్స్. ఎందుకంటే నాన్న, సో వై వాల్యూ అనేది ఎక్స్కి 310 యాడ్ చేస్తే వచ్చింది.
So therefore y is equal to x plus 310. Correct or not? So y is equal to x plus 310. So therefore, so we got the values. Sir, I put Japan. See, the already 100% and x covered x చేస్తే so therefore 160% anta. So therefore 160% is nothing but of this extra value 224. And so we want x value. X value is what is 100%. What is 100%? Simple. Nana ichonde ikkada 16 I think so 16 divided anukunnanu 16 tens 16 1 16 and 64 4. So 10 is 10% what unte 100% ante 140. That is the x value. So x value is 140. Mari x value 140 ante therefore y value enta idi? It is 140 plus 310. So that is nothing but of 450. So we want x plus y values. So what is x plus y values? That is 450 plus 140. So that is equal to 590. That's answer. Option B is correct answer. Option B is correct answer. నన్ను ఈక్వేషన్ అయినా రాసుకొని చేసేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో కానీ ఒక్కసారి అర్థం చేసుకోండి నన్ను ఇక్కడ వాడు ఈ నెంబర్ ఎక్స్కి 160% పెంచితే ఇంకా 86 తక్కువ ఉంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 310 అయితే ఇది వచ్చింది 310 కంటే తక్కువ అంటే ఇండైరెక్ట్గా ఈ 310 కంటే 86 తక్కువ ఎంత అయితే ఉందో 224 అనేది ఉందో అది 160% ఈక్వల్ అయితేనేగా అదే నేను ఈక్వేట్ చేస్తాను. అంటే 160% ఆఫ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ 224. సో దేర్ఫోర్ సో 160% అయితే ఎక్స్ వాల్యూ ఎంత 100%. సో 100% ఎంత దట్స్ ఇట్, వీ గోట్ ద ఎక్స్ వాల్యూ. ఈ ఎక్స్ వస్తే వై వాల్యూ ఈజీగా వచ్చేస్తుంది. సో ఎక్స్ ప్లస్ వై ఈజీగా అయిపోయింది. సో కానీ కొద్దిగా క్యాలిక్యులేటివ్ ఉంది, జాబ్ చేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. Two numbers are respectively 20% and 50% more than the third number. What percentage is first of the second? So guys, ఇక్కడ అర్థం చేసుకున్నా ఇలాంటి క్వశ్చన్ CSAT ఎగ్జామ్ లో చాలా సార్లు అడిగాడు, సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ దాంట్లో, అలానే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగాడు. సో ఇక్కడ 2 numbers అంటే 20% and 50% మోర్ దాన్ ద థర్డ్ నెంబర్. సో వాట్ పర్సెంటేజ్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ద సెకండ్? ఫస్ట్ నంబర్స్ డిఫైన్ చేస్తే పని అయిపోద్ది. సో ఇక్కడ థర్డ్ నెంబర్తో కంపేర్ చేస్తారు కాబట్టి ఐ వుడ్ లైక్ టు అస్యూమ్ let the third number as 100. I am taking third number as 100. No, third number 100 అయితే ఫస్ట్ నెంబర్ 20% ఎక్కువ కాబట్టి ఫస్ట్ నెంబర్ ఎంత ఇది 120 అవుతుంది, అదే కదా. సో సెకండ్ నెంబర్ ఎంత అవుతుంది? సో దట్ ఈస్ 50% ఎక్కువ కాబట్టి దేంతో పోలిస్తే దీంతో కంపేర్ చేస్తే 150 అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏం అడిగాడు? సో వాట్ పర్సంటేజ్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ద సెకండ్? సో వాట్ పర్సంటేజ్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ద సెకండ్ అంటే సెకండ్ దాంతో కంపేర్ చేస్తే ఫస్ట్ ఎంత అన్నాడు. సో కాబట్టి ఇక్కడ సెకండ్ ఎంత డినామినేటర్ దట్ ఈస్ 150, ఫస్ట్ కావాలి మనకి 120 ఇంటూ 100. యా సింపుల్ అండి. సో 0 0 క్యాన్సిల్, 3 4s 3 5s అండి. సో 4/5 ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ 80%. therefore ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. సో నంబర్స్ని జస్ట్ ఎజంప్షన్ తీసుకొని దాని నుంచి ఎజ్యూమ్ చేసుకొని వాడు అడిగింది ఫస్ట్ అనేది సెకండ్తో కంపేర్ చేసుకొని సెకండ్ 150 డినామినేట్లో దేనికి కావాలంటే అది న్యూమరేట్లో లాస్ట్ రాసి చెప్పాను ఏం చేయాలి. సో దాన్ని చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సిమిలర్ క్వశ్చన్. 2 numbers are respectively 30% and 40% లెస్ దాన్ ఏ థర్డ్ నెంబర్ అన్నాడు. అంటే థర్డ్ నెంబర్ కంటే తక్కువ అన్నాడు. వాట్ పర్సెంటేజ్ ద సెకండ్ ఆర్ ద ఫస్ట్ అన్నాడు. సరే, ఈ క్వశ్చన్ అంటే మనం సాల్వ్ చేస్తాం. ముందు నెంబర్స్ డిఫైన్ చేద్దాం. లెట్ థర్డ్ నెంబర్. సో థర్డ్ నెంబర్ 100 తీసుకోండి, బికాస్ 100 థర్డ్ నెంబర్తో కంపేర్ చేస్తాం. మరి ఫస్ట్ నెంబర్ ఎంత ఉంటుంది? 30% తక్కువ అంటే 70 ఉంటుంది. సెకండ్ నెంబర్ ఎంత ఉంటుంది? 40% తక్కువ, దట్ ఈస్ 60 ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏమడిగాడు? సో వాట్ పర్సంటేజ్ ఈజ్ ద సెకండ్ ఆఫ్ ద ఫస్ట్? సెకండ్ అనేది ఫస్ట్ దాంతో కంపేర్ చేస్తే ఎంత అన్నారు కాబట్టి డినామినేటర్ ఏం రాసుకోవాలి? ఫస్ట్ రాసుకోవాలి, మనకి సెకండ్ కావాలి. దట్ ఈస్ 60 ఇంటూ 100. సో ఆల్రెడీ వీ నో దట్ 6/7. 16ని 7 ఎన్నిసార్లు డివైడ్ చేస్తుంది? 8. సో దేర్ఫోర్ ఆన్సర్ ఈస్, సో 1 2 గుర్తుందా? నేను ఫస్ట్ క్లాస్ చెప్పాను 142857 డైరెక్ట్ ఇచ్చేసేయచ్చు. సో 142857 అంటే 8 85.7142%. సో దీన్ని సో 85 ఐ థింక్ సో 5/7% అని కూడా రాసేయచ్చు. సో దేర్ఫోర్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ క్యాలిక్యులేషన్స్ ఆల్రెడీ నేను చెప్పానండి. ఇదంతా మైండ్లో అనుకోవాలి, జస్ట్ ఇదంతా మైండ్లో చేసేదండి. ప్రాక్టీస్ అయితే ఓహో ఇది 100 అయితే ఇది ఎంత 70, ఇది ఆ మైండ్లో 70 60 వచ్చేస్తే ఇంక ఇది కూడా అవసరం లేదు. డైరెక్ట్గా 6/7
అయితే ఎంత అని డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేసేయచ్చు, మనం క్యాలిక్యులేషన్ స్పీడ్ పెంచవచ్చు. పేషెన్స్ లెవెల్ కావాలండి ఇవన్నీ చేయాలండి. సో కొద్దిగా జాగ్రత్తగా చేసుకున్నాను ప్లీజ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడనా, వన్ మోర్ క్వశ్చన్, డిఫరెంట్ క్వశ్చన్, మిక్సర్స్ రిలేటెడ్. ఇన్ ఎ మిక్సర్ ఆఫ్ 100 liters of milk and water, 25% of the mixture is milk. How much water should be added to the mixer so that milk becomes 20% of the mixer? So guys, ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనం చేసాము. సో కొద్దిగా రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్లో ఇక్కడ కూడా ఒకటి చెప్తున్నాను. సో నేను యాక్చువల్లీ రేషియోస్లో చెప్పాను నేను మీకు. సో నేను ఇక్కడ 25% ఆఫ్ ద మిల్క్ అయితే, సో ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పాను ఇది మిక్సర్స్ అండ్ ఎలిగేషన్ యూజ్ చేస్తే ఇంకా ఈజీగా వచ్చిందని. నేను ఎలిగేషన్లో మనం మిల్క్ అని తీసుకోవచ్చు, వాటర్ అని తీసుకోవచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ మిల్క్ క్వాంటిటీ ఇచ్చారు కాబట్టి 25%. సో మిల్క్ తీసుకుంటే 25% ఉంది మిక్సర్లో. దిస్ ఇస్ ద మిక్సర్. అండ్ నెక్స్ట్ మనం వాటర్ యాడ్ చేస్తున్నాం. మరి వాటర్ యాడ్ చేస్తుంటే దాంట్లో మిల్క్ ఎంత ఉంటుంది? సో మనం ఇక్కడ మిల్క్ క్వాంటిటీస్ తీసుకున్నాం కాబట్టి మిక్సర్లో, సో మిక్సర్లో మిల్క్ క్వాంటిటీస్ తీసుకొని చేస్తున్నాం కాబట్టి దట్ ఈస్ 25%. సో మరి వాటర్ ఎంత ఉంటుంది నెక్స్ట్ దాంట్లో? 0%. కరెక్టే కదా, 0% ఉంటుంది. అంటే ఈ రెండు కలిస్తే ఎంత రావాలి? సో దిస్ ఈస్ ద వాటర్ కంటెంట్. సో వాటర్లో వాటర్ ఉండదు కదా, దిస్ ఈస్ ద మిక్సర్. సో మిక్సర్లో 25% మిల్క్ ఉంది, సో వాటర్లో 0% మిల్క్ ఉంది. ఈ రెండు కలిస్తే 20% రావాలి. అంటే ఏ రేషియోలో మిక్స్ చేయాలి? సో కమాన్, 25-20 డిఫరెన్స్ ఇస్ 5. చెప్పాను ఇది ఆల్రెడీ, మిక్సర్స్ అండ్ ఎలిగేషన్ అయిపోయింది. 0, 20, 20. సో దేర్ఫోర్, సో వాట్ ద రేషియో? 4:1. 4:1 అంటే మిక్సర్ ఏమన్నా 4 parts అయితే వాటర్ 1 part యాడ్ చేస్తే 20% వస్తుంది. ఆల్రెడీ మిక్సర్ ఎంత ఇచ్చారు నాన్న? 100 liters ఇచ్చారు. సో దేర్ఫోర్ 4 parts ఈస్ గివెన్ యాజ్ 100. సో 1 part, 4 ones 4, 25. Therefore 25 liters we need to add. 25 liters యాడ్ చేయాల్సిందే. 425 కదండి, సో 25 liters యాడ్ చేయాలి. Therefore 25 liters water you need to add, then you will get the 20% concentration of the milk in the mixer. I hope you are okay with this concept. బట్ ఇవన్నీ కూడా ఎలిగేషన్స్లో చెప్పాను. నెక్స్ట్ నాన్న, a fraction is such that if the double of the numerator and triple of the denominator is changed by 10% and minus 30% respectively, then we get 33% of 16/21. Find the fraction. నన్ను ఇలాంటివన్నీ ఒక స్టెప్లో ఆన్సర్ రాసేయించాను. అంటే ఇక్కడ కొన్ని అంటే ఈ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఇట్లా, సో నేను ఎజ్యూమ్ చేసుకునే ఫ్రాక్షన్ x/y అనుకుంటున్నాను. x/y అనుకుంటే వాడు ఏం చేయమంటే చేసేది ఇక్కడ డబుల్ ఆఫ్ ద న్యూమరేటర్ అంటే 2x. డబుల్ ఆఫ్ ద న్యూమరేటర్ 2x, 3y డినామినేటర్. అయితే సో న్యూమరేటర్ని ఇంకా 10% పెంచమన్నాడు. సో ఇట్ సెల్ఫ్ ఈస్ 100 కాబట్టి 10% పెడితే 110% అయితే ఓకే. అలానే డినామినేటర్ 30% తగ్గించి ఇట్ సెల్ఫ్ ఈస్ 100%, ఇక్కడ 30 తగ్గిస్తే 70% ఆఫ్. ఇది వచ్చేసి ఎంత అవుతుంది? ఈక్వల్ టు 33% ఆఫ్ 16/21. 33% అంటే ఎలా రాయొచ్చు ఫ్రాక్షన్లో? 33/100 ఇంటూ దేని మీద? 16/21. సో ఇదండి ఓకే, 33% ఆఫ్ దిస్ వన్. ఈ రెండు ఈక్వల్. సో ఇలా చేస్తే ఇలా వచ్చిందంట. సో దీన్ని సాల్వ్ చేసుకోవడమేనా? పర్సంటేజ్ రెండు క్యాన్సిల్ అయిపోతుంది, ఎందుకంటే బై 100 క్యాన్సిల్ అయిపోతుంది. సో 0, 0 క్యాన్సిల్ అయిపోతుంది. 11 ones 11 3s క్యాన్సిల్ అయిపోతుంది. 7 1s 7 3s క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 3 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా? 2 1s 2 8s 4 2s 4 25s. So therefore x/y is equal to 3 to 6/25. So therefore what is the fraction? 6/25. Option D is the correct answer. Okay. So guys, I want to stop this class right now. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. పర్సంటేజ్ ఇంకా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఎక్కువ సాల్వ్ చేయాలి, ఎందుకంటే ఎంత ప్రాక్టీస్ చేయగలిగితే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని అంత గ్రిప్ వస్తుంది దీని మీద. సో డెఫినెట్లీ I'll meet you in the one more session. So don't miss the sessions, don't miss classes guys. So once again I'm requesting all students, please like, share and subscribe Talent Shine YouTube channel. So Venu sir signing off for this session. Thank you.